సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోనే లవ్లీ మైత్ర అనేటువంటి పర్సన్ ఎవరైతే ప్రొటెస్టర్లు ఉంటారో, అంటే నిరసన హింసాత్మకంగా కాకుండా అహింస మార్గంలో వెళ్తున్నటువంటి డాక్టర్స్ని కసాయి వాళ్ళు అనేటువంటి వర్డ్ యూజ్ చేయడం జరిగింది. అసలు ఎవరి లవ్లీ మైత్ర, ఆవిడ చరిత్ర ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. ఎవరి లవ్లీ మైత్ర, ఏమిటి ఆవిడ చరిత్ర? ఆగస్టు 9 హర్రర్ అని మనం ఏదే చెప్పుకుంటున్నాం. దానికి సంబంధించి ఇటీవల కలకత్తాలో అనేక అల్లర్లు, రాస్తారోకోలు, నిరసనలు బాగా పెళ్లిబుక్కుతున్నాయి. ఈ సందర్భంగా టీఎంసీ తృణమూల్ పార్టీ కాంగ్రెస్ సంబంధించినటువంటి లవ్లీ మైత్ర అని పేరు చెప్పినటువంటి అరుంధతి మైత్ర, ఈవిడ అసలు పేరు అరుంధతి మైత్ర, ఈవిని లవ్లీ మైత్ర అని కూడా పిలుస్తారు. ఈవిడ దక్షిణ సోనార్పూర్ జిల్లా ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ప్రెసెంట్. ఆవిడ ఒక అందమైన నటి. ఈవిడ ముఖ్యంగా టెలివిజన్ షోస్ చేసుకుంటూ మంచి పాపులర్ సంపాదించారు. ఓవర్ నైట్ స్టార్ట్ అయ్యారు. జోల్ నూపుర్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా, ఒక టెలివిజన్ షో ద్వారా బాగా పాపులర్ అయ్యి మెల్లగా అక్కడ నుంచి ఒక సామాజిక కార్యకర్తగా, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన రక్షణ బాధ్యతలు, మహిళల మీద అత్యాచారం జరుగుతున్నటువంటి వీటి మీద కొంత సామాజిక సోషల్ మీడియాలో వెలుగెత్తి చాటి కొంతవరకు అక్కడ ఫెమిలియర్ అయ్యి మెల్లగా తృణమూల్ పార్టీ కాంగ్రెస్లో తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యే టికెట్ పొంది అక్కడ నుంచి సోనార్పూర్ దక్షిణ సోనార్పూర్ ప్రాంతం నుంచి ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ప్రస్తుత తృణమూల్ పార్టీ కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి ఈ వ్యక్తే ఈ లవ్లీ మైత్ర ఉరఫ్ అరుంధతి మైత్ర. అయితే ఈవిడ ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అల్లర్లు, నిరసనలు, హర్తాలు మొదలైన జరుగుతున్న ఇటువంటి నేపథ్యంలో ఈవిడ చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలు నిన్న ముఖ్యంగా సందీప్ ఘోష్ని ఎప్పుడైతే జ్యుడిషియల్ రిమాండ్ అవుతుందో ఈ టైంలో ఆవిడ చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బెంగాల్ వ్యాప్తంగా బాగా అల్లకల్లోలంగా, ఇంకా అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి నాగరాజ్ గారు. ఏంటి సార్ ఆ వ్యాఖ్యలు? ఆవిడ ఏమన్నారంటే, ఎవరైతే ఈ డాక్టర్స్ అందరూ కూడా హాస్పిటల్స్ విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకోలు చేస్తున్నారో వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఆవిడ ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. దాన్ని కసాయి వాళ్ళు, అంటే మాంసం కొట్టుకునే వ్యక్తుల్లో అటువంటి వాళ్ళతో అటువంటి వ్యక్తులు అంటే కసాయి వాళ్ళు, అంటే మానవత్వం లేని వాళ్ళు అన్నటువంటి మాటను చెప్తూ ఆవిడ కసాయి వారు అని బెచ్చర్స్ అని చెప్పి ఆవిడ ఉచ్చరించడం జరిగింది. ఆల్ డాక్టర్స్ ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తున్న ధర్నాల్లో పాల్గొన్నటువంటి ఆల్ డాక్టర్స్ అందరూ కూడా అట్లా ఉద్దేశించి కసాయి వాళ్ళు అని చెప్పడం జరిగింది. బెచ్చర్స్ అంటే కసాయి. అవునండి, కసాయి వాళ్ళు మాంసం కొట్టుకునే వాళ్ళు అన్నటువంటి అర్థం అక్కడ మనకి వస్తుంది దానికి సంబంధించి. అలా మాట్లాడారు, అంతగా మాట్లాడారు. అంటే సార్ అంటే ప్రొటెస్ట్లు ఏం చేస్తారు సార్? అహింసా మార్గంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు న్యాయం కోసం అని చెప్పేసి ఇవిడ మాట్లాడినటువంటి మాట, అంటే ఆ పార్టీ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో ఎంటైర్ స్టేట్ని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని చెప్పడానికి దీనికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఉండదేమో. ఒక డాక్టర్స్ని పట్టుకుని కసాయి వాళ్ళు అని అంటే అసలు దీన్ని ఎలా తీసుకోగలుగుతాము? నాగరాజ్ గారు, ఇప్పుడు ఏదైతే ఆ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జూనియర్ డాక్టర్లు కావచ్చు, హెల్త్ వర్కర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంత విషయానికే వాళ్ళు చేయట్లేదని రాస్తారోకోలు, లేదా వాళ్ళకేదో పెన్షన్స్ కావాలని, గ్రాట్యుటీస్ కావాలని, శాలరీలు పెంచమని, ఇంకొకటి చేయమని వాళ్ళు చేయట్లేదండి. వాళ్ళు కోరుతుంది, మేము ఎక్కడైతే వైద్య సంస్థల్లో పనిచేస్తున్నామో మాకు రక్షణ కల్పించండి, అక్కడ ఉన్నటువంటి మేము రోగులకి మేము సేవ చేస్తాం, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి కోరుకుంటున్నారు తప్పించి వాళ్ళకి ఏదో శాలరీలు పెంచమనో లేకపోతే మాకు లీవ్స్ కావాలనో మరో విధంగా చేయట్లేదండి. 24/7 చేసే హెల్త్ వర్కర్స్ యొక్క డ్యూటీ అసామాన్యంగా మనం ఉంటుంది. వాళ్ళని కొలమానం లేనటువంటి పరిస్థితి వాళ్ళది హెల్త్ వర్కర్స్ సంబంధించి. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు లీవ్స్ కావాలనో, గ్రాట్యుటీస్ కావాలనో, పెన్షన్ కావాలనో, ఇంకొకటి కావాలని చేయట్లేదు కదా వాళ్ళు చేసేది. నిన్న సిపి ఆఫీస్ ముందు, ఏదైతే లాల్ బజార్లో సిపి ఆఫీస్ ముందు కూడా వాళ్ళు అందరికీ అడుగుతుంది ఏంటంటే, ఇతను రాజీనామా చేయాలి. ఎందుకంటే కమిషనర్ పవర్లో ఉన్నంతసేపు కూడా ఇక్కడ బాధితురాలు ఎవరైతే విక్టిమ్, అతి పాశవికంగా హత్య చేయబడి, అంటే అసలు ఊహించడానికి కూడా జుగుప్సాకరంగా హత్య చేయబడినటువంటి ఒక వ్యక్తి, తమ సాటి వైద్యురాలు ఆవిడ. రాబోయే రోజుల ప్రజెంట్ ట్రైన్ డాక్టర్ మరికొద్ది రోజుల్లో ఒక పట్టా పొంది ఆవిడ వైద్య వృత్తిలో ప్రవేశించబోతున్న ఒక సాటి డాక్టర్ని వాళ్ళు అమానుషంగా, అతి పాశవికంగా చంపిన ఆ దృశ్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. మేము కూడా నైట్ డ్యూటీస్ చేస్తాం, అర్ధరాత్రి అనగా అపరాత్రి అనకుండా వచ్చేటువంటి రోగులకి వాళ్ళకి ఏ వ్యాధి ఉందో తెలియదు, ఏ జబ్బు ఉందో తెలియదు,
అటువంటి ఈవెన్ దో పాండమిక్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరినీ మనం వాళ్ళ దేవుళ్ళ చూసాం. వాళ్ళని ఈవెన్ దో కరోనా టైంలో కూడా అంతటి సేవలు అందించినటువంటి అత్యుత్తమమైనటువంటి సేవలు అందించిన వైద్యాధికారులని, ముఖ్యంగా వైద్య సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నర్సింగ్ నుంచి హెల్త్ వర్కర్స్ అందరికీ నేను చెప్తున్నాను, వాళ్ళని పట్టుకొని ఒక కసాయి వారు అని చెప్పడం అన్నది ఎంత హేయమైన చర్య అంటే, దీనిని ఎప్పుడైతే ఈవిడ చెప్పిందోనండి నాగరాజు గారు, ఇమీడియట్గా దీనికి లింక్ పెట్టి నేను చెప్తున్నానండి, ప్రజల్లో అప్పటి వరకు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఏదైతే నిరసనలు ధర్నాలు ఒక్కసారి పెళ్లి బుక్కేయండి. ఏం జరిగిందంటే, దీనికి నిదర్శనం ఏం జరిగిందంటే, సందీప్ ఘోష్ని 3 గంటల 30 నిమిషాలకి తీసుకొని ఆయన్ని సిబిఐ కోర్టులోకి, అలీపూర్ కోర్టులోకి ప్రవేశింపజేస్తుంటే ఒక్కసారి అంటే ఆయన ఇలా కారు దిగాడు సందీప్ ఘోష్, దిగుతుండగానే కొన్ని వేల మంది, వందల మంది ఒక్కసారి అటాక్ చేసుకుంటూ ముందుకు వస్తే అక్కడ ఉన్నటువంటి ఆయన ప్రొటెక్ట్ చేసిన పోలీసులు కూడా సరిపోలే, ఒక్కసారి మీద పడి కొట్టడానికి సందీప్ ఘోష్ని కంట్రోల్ చేయబోయారు. కానీ పోలీసులు ఇమీడియట్గా ఆయన్ని తొందరగా తీసుకెళ్ళి, అంటే మొత్తం 4 తీసుకెళ్లారు, 3 ముసిగేసి తీసుకెళ్లారు. సందీప్ ఘోష్ని మాత్రం మామూలుగా తీసుకెళ్తుండగా ఒక్కసారి గుమ్ముగూడి అక్కడేంటి దిక్కర్ అంటారు, అంటే వీడు నశింపజేయాలి, అంటే వీడు దిక్కర్ అన్నారు, చంపేయండి అని, అలాగే చోర్ అని, ఇలా రకరకాల నినాదాలతో ఉత్తున అలీపూర్ కోర్టు ప్రాంగణం మొత్తం కూడా మారుమోగిపోయింది. ఆయన లోపలికి వెళ్ళాక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి ఇమీడియట్గా షట్టర్స్ క్లోజ్ చేసి బయట వాళ్ళ వరకు లోపల రాకుండా ప్రొటెక్ట్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేసరికి కొంతమంది ఏంది అప్పటికే గుమ్మిగూడినట్టు కొంతమంది వ్యక్తులు ఈ సందీప్ ఘోష్ని తీసుకెళ్తుంటే ఆయన చూసి తట్టుకోలేని ప్రజలు పాట్నుడు పీకారండి ఒకటి సందీప్ ఘోష్ని. అందరు చూస్తుండగానే ప్రజల్లో పిల్లి బుక్కినట్టు ఆవేశం ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్కడే చెంప మీద గట్టి కొట్టారు. ఇమీడియట్గా పోలీసులను ప్రొటెక్ట్ చేసుకొని లోపలికి వెళ్ళారు. 4 గంటల నుంచి ఒక ½ అవర్ పాటు లోపల ఇంట్రాగేషన్ జరిగింది. 4 గంటలు ఇంట్రాగేషన్ చేసి ఈయన ఎప్పుడు బయటకు వస్తాడని మరికొంతమంది నిరసనకారులు వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చేసరికల్లా ఆల్రెడీ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు సిఆర్పిఎఫ్ భద్రతా దళాన్ని ఇమీడియట్గా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆయన్ని పూర్తిగా ప్రొటెక్ట్ చేసి మళ్ళీ కోర్టు ప్రాంగణం నుంచి బయటికి దిగి ఆయన్ని మెల్లగా కారులోకి వచ్చేసరికి వెనక నుంచి మరొక నిరసనకారుడు ఫాస్ట్గా వెళ్ళి ఆయన తల మీద ఘాటు కూడా పీకిగాడండి సందీప్ ఘోష్ మీద. అంటే ఏ కోపం అంటే, సందీప్ ఘోష్ని అరెస్ట్ చేసింది దేని మీద అంటే ఈ కేసు సంబంధించి చేయలే, అతను అలిగేషన్స్ ఉన్నటువంటి దానికి సంబంధించి చేశారు. అయితే ఈవిడ చూడండి ఎంత ఆగ్రహావేశాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సందీప్ ఘోష్ని ఇస్తే ముక్కలుగా ఖండాలుగా నరికేద్దాం అన్నట్టు చూస్తున్న ప్రజల్లో అంత ఆవేశం, అంత ప్రజల్లో నిరసన వెల్లువెత్తుతున్న ఆ సమయంలో ఈవిడ చేస్తున్న వ్యాఖ్యలు ఒక విధంగా అగ్నికి ఆజ్యం పోసేటట్టుగా, బహుశా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అయితే దీని మీద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఖండించారు, ఇట్లా చేయొద్దని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. కానీ భారీ మూల్యం చెల్లించుకుంటారు. కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందండి. ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పుడు హెల్త్ వర్కర్స్ చేస్తున్న పని మీద వాళ్ళని కసాయి వాళ్ళంటే అది ఏమనుకుంటున్నారు ఆవిడ అంటే, వాళ్ళని ఉన్నటువంటి క్రూయల్టీ అంది ఇటువంటి సిచ్యువేషన్లో బయటపడుతుంది. ఒకప్పుడు సామాజిక మాధ్యమాలు ఇదే ఈవిడ మన లవ్లీ మైత్ర మాట్లాడినప్పుడు మహిళల హక్కుల కోసం అని చెప్పి, మహిళల ఆత్మగౌరవం కోసం అని చెప్పి, మహిళల అత్యాచార ఘటనల నుంచి సోషల్ మీడియాలో తను బాగా ప్రచారం చేసిన వ్యక్తి ఇటువంటి సందర్భాల్లో ప్రజల యొక్క ఆగ్రహానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. నాగరాజు గారు, లవ్లీ మైత్ర మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తుంది ముఖ్యంగా వైద్యాధికారులందరూ కూడా హాస్పిటల్స్ విడిచిపెట్టి రోడ్ల మీదకి ఎక్కడం సరికాదని చెప్తూ, ముఖ్యంగా చాలామంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ అంతంత అమౌంట్స్ ఇచ్చుకుంటూ పే చేసుకుంటూ వెళ్ళలేం కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు, సాధారణ ప్రజానికం చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తూ ఈ విషయాన్ని ఆవిడ చెప్పడం జరిగింది. అయితే ఒక తెలివిగా కానీ ఒక అసెంబ్లీకి పంపించారు సోనార్పూర్ ప్రజలు. అక్కడ తను చేయాల్సిందంటే అసెంబ్లీలో గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస ప్రమాణాలు కూడా లేవు. ప్రైవేట్ హాస్పిటల్లో వేల రూపాయలు ఇచ్చుకుంటూ ఎందుకు వెళ్తారు హాస్పిటల్కి అంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన ప్రమాణాలు లేక వెళ్తారు. కానీ యాజ్ పర్ గవర్నమెంట్ డాక్టర్స్కి రూల్ పెట్టారు, ఖచ్చితంగా 2 years పాటు మ్యాండేటరీగా హాస్పిటల్లో పనిచేయాలని చెప్పి. బట్ డాక్టర్స్ పనిచేయాలంటే వాళ్ళకి కావాల్సిన ఈక్విప్మెంట్స్ ఇవ్వాలి కదా. కానీ ఎమ్మెల్యేగా పంపించేటప్పుడు అసెంబ్లీలో తన ధ్వని వినిపించుకుంటూ అసెంబ్లీలో గవర్నమెంట్ హాస్పిటల్లో జరగాల్సినటువంటి కనీస ప్రమాణాలు ఇవ్వమని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారని చెప్పి సామాన్య ప్రజానికి ఆవిడ్ని నిలదీస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకొకటి, ఒక సాటి మహిళ అతి కిరాతకంగా హత్య జరిగినప్పుడు ఒక మహిళమే చంపిన వ్యక్తి వాడు కసాయి వాడు కాదా, మేము కసాయి వాళ్ళమా అని చెప్తూ విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి నాగరాజు గారు. మరొకటి, షాజహాన్ ఇంతకుముందు సందేశ్ కాల్లో జరిగిన షాజహాన్ సంబంధించి ఒక ఇష్యూలో మమతా బెనర్జీకి మించిన కసాయి ఎవరు లేరు, అంతకు మించిన కసాయి మేమెందుకు అవుతాం అని చెప్పి ట్విట్టర్లో ఈవిడ మీద ఉప్పెనగా వస్తున్నటువంటి అనేక విమర్శలు చూస్తే, లవ్లీ మైత్ర తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నిర్ద్వందంగా ఇమీడియట్గా తను ఇప్పటివరకు చేసుకుంటున్న ఏవైతే టీవీ సీరియల్స్ చేసుకుంటారో ముఖానికి రంగు పులుముకొని చేసుకుంటుంది అటువంటి వేషాలు వేసుకోవడం చాలా ఉత్తమం. దీనికి సంబంధించి ఆవిడ ఆల్రెడీ ఒక న్యూస్ రిలీజ్ చేశారు. కమింగ్ నెక్స్ట్ లీలా గంగోపాధ్యాయ చేస్తున్న సీరియల్లో మొహర్ అనేటువంటి ఒక సీరియల్లో నేను నటించబోతున్నానని చెప్పి రీసెంట్గా ఆవిడ ఆల్రెడీ
అనౌన్స్ చేశారు. అటువంటి వేషాలు వేసుకోవడం, ముఖానికి రంగు వేసుకొని అటువంటి వేషాలు వేసుకుంటే మంచిది, కానీ ప్రజల్లో ఉంటూ ప్రజా నాయకులుగా ఉంటూ ప్రజల యొక్క మనోవేదన అర్థం చేసుకోకుండా ఇంత కసాయిపూర్వకమైన మాటలు మాట్లాడడం ఒక రాజకీయ నాయకులకు సరైనది కాదు. ఆల్రెడీ ఇలాంటి మాటలు మాట్లాడి ఎంతోమంది రాజకీయంగా ఎక్కడికి వెళ్ళిపోయారో, చీకటిలోకి వెళ్ళిపోయిన విషయాలు చాలా విషయాలు తెలుసు. ఇప్పటికైనా విషయాన్ని లవ్లీ మైత్రి గారు తెలుసుకుంటే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని ఏదో ఒక మినిమం క్వార్టరీ మమతా బెనర్జీ యొక్క కనుసనల్లో ఉండాలి, మమతా బెనర్జీ యొక్క ఐ కాంటాక్ట్లో తను వెళ్ళాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేసి తను దగ్గరకు తీసుకుంటాను అనుకోవడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఇది చాలామంది ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో వెళ్ళి చాటుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. నాగరాజు గారు, నాకు అంటే ఇదంతా స్టోరీ రోజు కొద్ది మనం మాట్లాడుకునేటప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, మమతా బెనర్జీ గారేమో ఇది ఇక్కడ ఇష్యూ కాదు సెంట్రల్ ఇష్యూ అని చెప్పేసి సెంట్రల్ మీద తోస్తారు. ఈవిడేమో చాలా తెలివిగా ఎలానంటే, నేను పేదవాళ్ళ వైపు నుంచి మాట్లాడుతున్నాను, మీరు కసాయి వాళ్ళ బిహేవ్ చేస్తున్నారు, చాలామందికి ట్రీట్మెంట్ అందక దైపోతూ ఉన్నారు అనుకున్నట్టు. అంటే ఇది ఇందులో తెలివి ఏ విధంగా కనిపిస్తుందో చూడండి. నిజంగా పేదవాళ్ళ వైపు నుంచి మాట్లాడేటువంటి గొంతు మీద అయినప్పుడు డైరెక్ట్గా అక్కడ మీరు రాజీనామా చేసి వీళ్ళ ఇంటి దగ్గర కూర్చొని వీళ్ళతో పాటు మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు. మీకు ఆప్షన్ ఉంది. దాంతోపాటు మీరు చేయాలనుకుంటే కూడా ఏ విధంగానే సరే ఇచ్చేయచ్చు. ఓకే, రాజీనామా చేయలేదు, మరి పార్టీలో మీరు గొంతు వినిపించవచ్చు. ఎందుకు అని అంటే అది గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరిగింది. దానితో పాటు బీయింగ్ అంటే స్టేట్ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ అండ్ దాంతోపాటు హెల్త్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు, అంటే 3 పోస్టుల్లో కూడా ఆవిడ ఉన్నారు. కావాలనుకుంటే ఏ రకంగా చూసుకున్నా కూడా న్యాయం చేకూర్చేటువంటి అవకాశాలు ఈ 3 పొజిషన్స్లో ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా త్వరితగతిని న్యాయం చేయొచ్చు. సో అక్కడ కూడా ఆ వాయిస్ వినిపించలేదు. ఇప్పుడు ఏంటి అని అంటే, నేను ప్రజల పక్షాన పేదవాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాను అంటే చనిపోయిన మనిషి పేదవాళ్ళు కాదా? ఒక్కొక్క స్టూడెంటే కదా. ఆ పాయింట్లో నేను చూసేప్పుడు దేశం మొత్తం దీనికి సంబంధించినటువంటి వాటిల్లో సత్వర న్యాయం జరగాలని చెప్పి దేశం మొత్తం కోరుకుంటుంది. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకున్నటువంటి ఒక చిన్న విషయంలా కనిపిస్తుందా? సుప్రీంకోర్టే సుమోటోగా తీసుకుంది, అదొక చిన్న విషయంలా కనిపిస్తుందా? ఈ టైంలో అలాంటి స్టేట్మెంట్స్ వాడి వాళ్ళే పవర్ని దించుకునేలా చేసుకుంటున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనే. ఎందుకంటే ఈ ఒక్క దాంతో వీ వాంట్ జస్టిస్, వీ డిమాండ్ జస్టిస్ అని చెప్పేసి మనతో పాటు వచ్చేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవునండి, చూద్దామండి. ఆవిడ పాయింట్లో చూసినప్పుడు అంటే ట్విట్టర్లో భయంకరంగా ఆవిడ మీద ఏదైతే ట్వీట్ ఫైట్లు నడుస్తూ అయితే ఉన్నాయి, దీనికి గనక ఇంకెవరైనా సరే అంటే కసాయి లేదంటే ఇంకోటి ఓట్స్ మాట్లాడితే ఇంకా పై ఎత్తున మాత్రం త్వరితగతిన న్యాయం జరగడానికి అవకాశం ఉండేలానే ఉంటుందే తప్ప వాళ్ళ కంటిని వాళ్ళు పొడుచుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించింది అయితే చూడాలి. రేపటికైతే మనకు ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది కదా డెఫినెట్గా. అవునండి, సుప్రీంకోర్టు ట్రయల్స్లో భాగంగానే జ్యుడిషియల్ కస్టడీ నుంచి ఏం జరిగింది ఏంటి అనేది రేపటికైతే మనకు డెఫినెట్గా తెలుస్తుంది. అవును నాగరాజు గారు.